వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎమ్మి ఎమ్మి రెసిపీ ఏందనుకుంటున్నారా? గోంగూర పచ్చడి అండి. రాయలసీమ స్టైల్లో సూపర్ గా ఉంటది. పల్లీలు వేసుకొని చేసుకుంటే చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. నా స్టైల్లో ఒకసారి చూడండి. నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి మీకు నచ్చితే. ప్రాసెస్ లోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు గోంగూర పచ్చడి రాయలసీమ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇక్కడ 10 రూపీస్ అనమాట ఇది గోంగూర నేను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. నేను ఇట్లాంటి ఒక చిన్న మందపాటి గిన్నె తీసుకున్నాను. దాంట్లోకి ఈ గోంగూరనంతా తీసుకుంటున్నా. నీట్గా కడుక్కున్న గోంగూర అనమాట. దీంట్లోకి ఇట్లా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను తీసుకుంటున్నాను. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు అనమాట, అలానే వేసేసుకుంటున్నా. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసేసుకోండి సాల్ట్. కొంచెం పసుపు వేసుకుంటున్నా. కలర్ బాగుంటుందన్నమాట పసుపు వేసుకుంటే. నేను ఈ గోంగూర పచ్చడి అనేది రాయలసీమ స్టైల్లో చేస్తున్నా కాబట్టి దీంట్లో పల్లీల పొడి కూడా యాడ్ చేస్తాను. ఇలా పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటున్నా. చూసారా, నల్ల పచ్చిమిర్చి తీసుకుంటున్నా. ఇవైతే కొంచెం ఘాటు ఎక్కువ ఉంటాయి అన్నమాట, కారము, అందుకని వాటిని తీసుకుంటున్నాను. ఇట్లా 2 టమాటాలని ఇట్లా చీలికలు చేసి వేసుకోవాలి. దీంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాము. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ మగ్గించుకున్నాము వీటిని అన్నిటిని. ఇక్కడ పక్కకి పల్లీలు వేయించుకున్నాము. పొడి వేసుకోవడానికి మంచిగా వేయించుకోవాలి. గోంగూర పచ్చడిలోకి పల్లీలు వేయించుకుంటున్నా. ఒకసారి మూత తీసి చూద్దాము. ఉడకబట్టింది చూసారా? ఒకసారి వీటిని మిక్స్ చేద్దాము. మంచిగా ఉడికించుకోవాలి, అప్పుడే మనకు పచ్చి వాసన ఉండదన్నమాట. పచ్చిమిరపకాయలు ఇవి దొడ్డుగా ఉంటాయి కదా, దీని తోలు మంచి బాయిల్ అవ్వాలన్నమాట. ఈ టమాటా పండ్లు కూడా మంచి మగ్గిపోవాలి. ఇవన్నీ మంచిగా కావాలి. సరేనా? మంచిగా మగ్గించుకున్నాము. మరి మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇలా పల్లీలని దూరగా వేయించుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలన్నమాట. దాన్ని పప్పు గుత్తితో రామేటప్పుడు ఈ పొడి మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి గోంగూరలోకి. చాలా మంచిగా ఉంటుంది. ఈ గోంగూర చూసారా మంచి బాయిల్ అవుతుంది. దీని స్మెల్ కూడా సూపర్ వస్తుంది అనమాట. టేస్ట్ ఏమో కానీ స్మెల్ పుల్లగా మంచిగా అనిపిస్తుంది. దీని స్మెల్ కూడా మంచి నీళ్ళు ఉన్నాయి కదా, మంచిగా అవన్నీ ఇంకిపోవాలి, అప్పుడే బాగుంటుంది అనమాట. ఇవన్నీ ఈ టమాటాలు కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ మంచి బాయిల్ అయిపోతాయి. చూపిస్తాను మీకు. మీరు కంపల్సరీ ఈ టేస్ట్ని ఒకసారి నా రెసిపీని ట్రై చేయండి. ఇది బగారా రైస్లోకి, వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది తెలుసా. నా రెసిపీస్ మీరు నచ్చితే ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నా రెసిపీ నచ్చితే ఒక లైక్ కూడా వేసుకోండి. మంచిగా బాయిల్ అయిపోవాలన్నమాట టమాటాను, పచ్చిమిరపకాయలు అన్నీ. ఇప్పుడు మూత తీసి చూద్దాము. గోంగూర మెత్తబడిపోయింది, తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, తర్వాత టమాటో కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయింది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు సైడ్ పెట్టుకున్నామంటే వేడంతా తగ్గిపోయిన తర్వాత పప్పు గుత్తితో మనం దీన్ని నీట్గా స్మాష్ చేసుకోవాలన్నమాట. చూపిస్తాను మీకు. మరీ చల్లారితే కాదు, ఇలాంటి పప్పు గుత్తి ఉంటుంది కదా, దీంతో ఇట్లా నీట్గా అన్నీ స్మాష్ చేయాలన్నమాట. కింద పెట్టుకొని నీట్గా, స్టవ్ పైన కాకుండా కింద పెట్టుకొని నీట్గా స్మాష్ చేసి చూపిస్తాను.
నేను పప్పు గుత్తితో ఇలా అన్నాను కదా, మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు మీకు వీలుని బట్టి. నాకు ఇట్లా మరి మిక్సీ పడితే మరీ స్మూత్గా అయిపోతుంది అన్నమాట, ఫైన్గా అట్లా మంచిగా అనిపించదు. మనం ఇట్లా కొంచెం ఇలా ఉంటేనే మంచిగా ఉంటుంది. చూసారా, ఇట్లా ఇట్లా కొంచెం ఇట్లా ఉంటేనే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు పల్లీల పొడి ఉంది కదా, పల్లీల పొడిని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకో. ఇదిగో పల్లీల పొడి వేసిన తర్వాత చూడ్డానికి ఎంత చక్కగా ఉంది కదా. గోంగూర చట్నీ సూపర్ ఉంటుందండి, టేస్ట్ అమ్మ వాళ్ళు చేసినంత టేస్ట్గా ఉంటుంది. మీరు ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ చేయండి. మీ కామెంట్ కంపల్సరీ నాతో షేర్ చేసుకోండి, మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ పల్లీల పొడి వేసాం కాబట్టి పోపు కూడా అవసరం లేదు, ఇలానే తీసుకోవచ్చు అనమాట. వేడివేడి అన్నంలోకి, బగారన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ స్టైల్లో, ఒకసారి ఈ పద్ధతిలో ఒకసారి మీరు గోంగూర పచ్చడి చేసుకున్నారంటే మీరు అస్సలు టేస్ట్ మర్చిపోలేరు. చాలా చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా నచ్చుతుంది అనమాట, అంత బాగుంటుంది గోంగూర పచ్చడి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీ నచ్చితే లైక్ వేసుకోండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. గోంగూర పచ్చడి టేస్ట్ చేసి చెప్తాను తిన్న తర్వాత. కారం సరిపోయింది, తర్వాత పులుపు కూడా సరిపోయింది. ఎవరికైనా పులుపు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మనం గోంగూర అవన్నీ వేసేటప్పుడు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.